సో అందరికీ నమస్కారం. పొట్ట తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఇది ఒక పెద్ద సమస్య అందరికీ. సో ఎవరికైనా ఆఫ్టర్ మ్యారేజ్ అరే బిఫోర్ మ్యారేజ్ ఏది చూసుకున్నా సరే చిన్నప్పటి నుంచి కూడా అందరిలోనూ ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. పొట్ట బాగా పెరిగిపోవడం, అంతా బాగానే ఉంది, పొట్ట ఒక్కటే ఉంది, అదొక పెద్ద సమస్యగా మారింది. కాబట్టి దీన్ని ఎలా మనం చేసుకోవాలి, తగ్గించుకోవాలి చూసినట్టయితే అసలు పొట్ట రావడానికి కారణాలు ఏంటి? హెవీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా పొట్ట వస్తుంది. ఇర్రెగ్యులర్ టైమింగ్ ప్యాటర్న్లో ఫుడ్ తీసుకున్నా మనకి బాగా పొట్ట వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోయినా పొట్ట వస్తుంది. లేదు గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతున్న పొట్ట వస్తూ ఉంటుంది. సో ఇవి బాగా మెయిన్ రీజన్స్ మనం చూసినట్టయితే. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం డైట్ ప్యాటర్న్లో, ఎక్సర్సైజ్లో ఏం చేయాలో తెలుసుకుందాం. పొట్టకి ఎలా ఉంటుందంటే ఎలాస్టిసిటీ నేచర్ ఉంటుంది. మీరు ఎంత ఫుడ్ లోపలికి పంపండి అది తీసేసుకుంటూనే ఉంటుంది. మీరు ఇంటి పంపినా ఎంత అలవాటు చేసుకుంటే అంతే, మళ్ళీ ఎక్కువ పంపినా దానికి అది తీసేసుకోవడం. ఎలాస్టిసిటీ నేచర్ ఉండడం వలన ఏమవుతుందంటే హెవీ బల్క్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడైతే పంపిస్తూ ఉంటామో అది తీసుకోవడం, దాని సైజ్ బాగా ఎన్లాస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా మనకి ఎన్లాస్ అవ్వడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, మళ్ళీ దానికి తోడు ఇర్రెగ్యులర్ టైమింగ్లో తీసుకోవడం, మళ్ళీ దాన్ని హెవీ ఫుడ్ తీసుకోవడం వలన సో బాగా మనకి పెరగడం వలన ఏమవుతుందంటే సైజ్ బాగా పెరగడం వలన సో ఆటోమేటిక్గా కొద్ది రోజులు అయ్యేసరికి షేప్ తెలిసిపోతూ ఉంటుంది. జనరల్గా కూడా మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ టైమింగ్, రెగ్యులర్ టైమింగ్కి చూడాలి. రెగ్యులర్ టైమింగ్ అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ 8 అంటే 8, మధ్యాహ్నం లంచ్ 12:30, 12:30, 1 అంటే 1, ఈవినింగ్ డిన్నర్ ఎర్లీగా 6:30కి అంతా చేసేటట్టు మీరు చూసుకోవాలి. ఫస్ట్ టైమింగ్ ప్యాటర్న్ని సెట్ చేయండి. ద సెకండ్ వన్ ఏంటంటే తినేటప్పుడు నీళ్లు తాగకూడదు, గుర్తుపెట్టుకోండి. సో తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. దెన్ ఇంకొకటి ఏంటంటే తినేది కూడా స్మాల్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉన్న ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా, మధ్యాహ్నం భోజనం చాలా లైట్గా, ఈవినింగ్ ఇంకా లైట్గా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట సైజ్ జనరలీ ఇంత అయితే హ్యావ్ టు ఫిల్ ద హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాత్రమే. అంటే మన యొక్క పొట్టలో హాఫ్ అమౌంట్ కంటెంట్ ఉన్న ఫుడ్ మాత్రమే మనం బాడీకి పంపాలి. సో రోజు బాగా ఇంత తినే వాళ్ళు ఏంటంటే బాగా మినిమైజ్ చేసి, హాఫ్కి మినిమైజ్ చేసి మనం స్మాల్ మీల్స్ కింద తీసుకోవాలి. ఇప్పుడు స్మాల్ మీల్ తీసుకోమంటున్నాను, పొద్దున మధ్యాహ్నం సాయంత్రమే తినమంటున్నాను కదా. ఇన్ బిట్వీన్ అవర్స్ నేనేం చేయాలంటే వాటర్ బాగా తాగండి. తినేటప్పుడు తప్ప తిన్న 1-2 గంటల తర్వాత నుంచి మీరు వాటర్ బాగా తాగినట్టయితే మీకు గ్యాస్ ఫామ్ అవ్వడాలు, అసిడిటీ లాంటి సమస్యలు ఏవి కూడా రావు. సో తక్కువ క్వాంటిటీ ఉన్న ఫుడ్ అంటే చాలా లైట్గా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాత్రమే మీరు స్టమక్కి ఫిల్ చేస్తారు. రిమైనింగ్ హాఫ్ స్పేస్ అలానే ఉంటుంది. ఇది ఆ లోపల ఉన్న డైజెస్టివ్ జ్యూసెస్తో ఈ ఫుడ్ మిక్స్ అయ్యి డైజెషన్ జరిగి మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం ఏం చేస్తాం, 1 అవర్ 2 అవర్స్ తర్వాత వాటర్ అనేది తాగుతాం. తాగిన తర్వాత సర్క్యులేషన్కి వెళ్తుంది మనం తీసుకున్న ఫుడ్. ఇదంతా కూడా బాడీలో సర్క్యులేషన్ మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఒకవేళ పొట్టిందంటే పొట్టే బాగా నిండుగా తినేస్తారు, నీళ్లు తాగేస్తారు. అదేమవుతుందంటే సో ఆటోమేటిక్గా బాగా ఇక్కడ దాకా తినేసాం, గొంతు వరకు తినేసినట్టు తేపులు బాగా రావడం, పుల్లటి తేపులు రావడం, బాగా ఎక్కువ హెవీగా ఉండడం, హెవీ అనిపించడం, లెగడానికి కూర్చోవడానికి అంతా కూడా బాగా ఇబ్బంది పడడం లాగా వద్దు. సగం పొట్టే ఫిల్ చేయండి. 1 అవర్ 2 అవర్స్ తర్వాత వాటర్ తాగండి. ఆ గ్యాప్ ఏం చేస్తుంది అని అంటే మనకి అది డైజెషన్ జరగడానికి, ఈ జ్యూసెస్తో అవి బైండ్ అప్ అవ్వడానికి, ప్రాపర్గా కన్వే మొత్తం మిక్స్ అయ్యి ఆ జ్యూసెస్తో మిక్స్ అయ్యి డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. స్టమక్ ఎంత ఉంటే అంత ఫిల్ చేసేస్తే అది డైజెషన్ ఎక్కడ జరగాలి, మిక్స్ ఎలా అవ్వాలి, దెన్ మళ్ళీ మనకి పైకి ఇప్పుడు మీరు బాగా గమనించినట్టయితే తిన్న వెంటనే చాలామందికి తేపు వస్తూ ఉంటుంది. సో ఎంతో కొంత గ్యాస్ ఉంటుంది, తిన్న
తర్వాత ఆ గ్యాస్ బయటికి బ్లోట్ అయ్యి ఇక్కడ దాకా మనకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అసలే మనం ఫుల్గా తినేసామంటే గ్యాస్ ఇంకా ఇక్కడ దాకా వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడ దాకా వచ్చేస్తుంటుంది? గొంతు దాకా వచ్చేస్తూ ఉంటుంది. సో ఏంటంటే మనకి అది ఒకవేళ ఆ మిక్స్ అయ్యే క్రమంలో కొంచెం గ్యాస్ పైకి రిలీజ్ చేసినా వితిన్ ద స్టమక్ లెవెల్లోనే ఆ ప్రాసెస్ అంతా జరగాలి. అది ఓపెన్ అయిపోయి మళ్ళీ ఈసోఫాగస్ నుంచి మనకి థ్రోట్ దాకా ఎలాంటి ఇరిటేషన్స్ రాకూడదు. సో ఏంటంటే రెగ్యులర్ టైమింగ్, దెన్ లైట్ మీల్ తీసుకోవాలి. ఇన్ బిట్వీన్ అవర్స్ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి.